అందరికీ వందనాలు. మనం దేవుని మాటలు నేర్చుకుంటున్నాం కదా. కొన్ని విషయాలు యేసు ప్రభు గారు పలికిన మాటల్లో నుంచి మనం ఆజ్ఞగా, హెచ్చరికగా కొన్ని విషయాలు ఆయన మాటల్లో నుంచి మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నదనెను అని చెప్పి యేసు ప్రభు సాతానుతో చెప్తున్న సందర్భం ఇది. ఒకసారి మనం ఆలోచిస్తే ఈ విషయం ఎలాంటి సందర్భంలో వచ్చింది అని అంటే, యేసు ప్రభు 30 ఏండ్లు నిండిన తరువాత పరిచర్య కోసం, దేవుని పని కోసం సిద్ధపడినప్పుడు ఆత్మచేత అరణ్యానికి కొనుక్కోబడిన తర్వాత 40 పగళ్ళు 40 రాత్రులు ఆకలి కొని శోధింపబడుతున్న పరిస్థితుల మధ్యలో ఈ సందర్భం ఆయన ముందుకొచ్చి, నువ్వు నాకు గనక సాగిల పడితే, నమస్కారం చేస్తే, మ్రొక్కితే అనే పదాలు వాడినప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ దేవునికి మొక్కి ఆయన్ని మాత్రమే సేవించాలి అని చెప్పి యేసు ప్రభు చెప్తున్న సందర్భం. ఇదే మాట లూకా సువార్త 4వ అధ్యాయము 8వ వచనంలో ఒకసారి చదువుదాం. 5వ వచనం నుంచి చదువుదాం. లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనం నుంచి. అప్పుడు అపవాది ఒక్క నిమిషంలో రాజ్యములన్నీ కూడా చూపించాడంట. చూపించి కాబట్టి నీవు నాకు మ్రొక్కుతావా, ఇది అంతే నీ తగునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఈ మాటలు ఇక్కడ మ్రొక్కితివా అని సాతాను అడుగుతా అన్నాడు. ముందు చదివిన సందర్భంలో ఏమడిగాడు? నువ్వు నాకు సాగిల పడాలి, లేకపోతే నమస్కారం చేయాలి అన్నట్టుగా మాట్లాడాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, మ్రొక్కాలి అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఒకసారి మనం ఆలోచిస్తే యేసు ప్రభు వాక్యము ఏమని రాయబడి ఉందో దానిని ఎత్తి చూపించడం అనేది తెలుస్తూ ఉంది. 40 దినాలు 40 రాత్రులు ఆకలి కొని ఉండిన తర్వాత మనం ఎదురు చూసేది ఏంటనంటే, లోకంలో కొన్ని పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. భక్తి చేసేటప్పుడు ఆ భక్తికి ఫలం ఏదన్నా దొరికితే బాగుంటుంది అనుకుంటాం కదా. ఒక 4 రోజులు ఉపవాసం ఉన్నాం అనుకోండి, ఆ 5వ రోజు ఏదో ఒక మాట దేవుడు మాట్లాడితే, లేకపోతే ఏదో ఒక కార్యం జరిగితే, ఏదన్నా అయితే బాగుంది అనిపిస్తుందా? ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. భక్తి కొంతకాలం చేసిన తర్వాత, కొన్ని పద్ధతుల్లో చేసిన తర్వాత, ప్రత్యేకంగా మనం ఇతరుల కంటే ప్రత్యేకపడి దేవుని కొరకు మనం చేసే ఏ పనైనా మన జీవితంలో ఏదైనా కార్యం చేయాలి అని ఆశపడే హృదయంతో ప్రతి ఒక్క వ్యక్తి ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంటాడు. అలాగే దేవునికి మొక్కే జీవితం మనం చేసేటప్పుడు అందులోంచి కూడా ఎదురు చూసే తత్వం మనిషిలో ఉంటుంది. అలాంటి సందర్భంలో ఈయన చెప్తున్న మాట ఏంటనంటే, బైబిల్లో ఇలా రాయబడి ఉంది అంటే దేవుని మాట ఇలా చెప్తుంది అని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఈ మాటలు ఎక్కడున్నాయంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 13 నుంచి ఆ విషయాలు రాయబడతా ఉంటాయి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 13 నుంచి ఆ విషయాలు రాయడం. మీరు ఇతర దేవతలను అనగా మీకిచ్చుచున్న జనుల దేవతలను సేవింపకూడదు. మీ మధ్యను దేవుడని యెహోవా రోషము గల దేవుడు గనుక ఈ దేవుడని యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో నుండకుండా నిన్ను నశింపజేయను. మీరు మస్సాలో సరిపోతుంది. ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనిస్తే
ప్రారంభంలో దేవుడు చెప్పిన మాట ఏంటనంటే, మీరు మీ దేవుణ్ణి మాత్రమే సేవించాలి, మరొకరిని సేవించడానికి వీలు లేదన్నట్టుగా చెప్తా ఉన్నాడు. ఈ మాట ఆయన ఎక్కడ చెప్పాడు? సాతాను తన ముందుకు వచ్చి లోకరాజ్యముల మహిమలన్నీ కూడా ఎంతసేపట్లో చూపించాడు? 1 నిమిషంలో చూపించి, నువ్వు నాకు మొక్కితివా, లేకపోతే నువ్వు నాకు సాగిలి పడితే, నువ్వు నాకు నమస్కారం చేస్తే నేను నీకు ఇవన్నీ ఇచ్చేస్తాను అని చెప్పాడు. అతని పరిస్థితి ఆ టైంలో ఎలా ఉంది? ఫుల్ ఆకలిగా ఉంది. తను 40 దినాలు చాలా క్లిష్టమైన పరిస్థితుల మధ్య తన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ, శోధనలో ఎదుర్కొంటూ దేవుని కోసం నిలబడుతున్న పరిస్థితులు. అలాంటి సమయంలో అపవాది వచ్చి చాలా పెద్ద ఆఫర్ ఇచ్చాడు, నువ్వు ఇలా చేస్తే ఇలా అవుతుంది అని. తిరస్కరించడం యేసుప్రభు ఎంత సులువుగా తిరస్కరించాడు అని అంటే, దేవుడు ఇలా చెప్పాడు, నేను ఎలాగే చేస్తాను, నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపో అన్నట్టుగా గద్దించడం మనం చూస్తూ ఉంటాం. ఒక సమస్య, ఒక ఇబ్బంది, ఒక కరువు, ఒక అవసరత మన ముందుకు వచ్చి నిలబడినప్పుడు మనం తిరస్కరిస్తావా? ఆశ హృదయంలో పుడతాదా? మనకు అవసరత ఉంది, ఒక కష్టం ఉంది, ఒక నొప్పి ఉంది, ఒక బాధ ఉంది. ఒకరు వచ్చి మనకి ఆ సహాయం తీరేలాగా మనకి ఏదైనా ఆఫర్ చేశారనుకోండి, ఏదైనా ఇవ్వాలి అని ప్రయత్నం చేశారనుకోండి, అప్పుడు మనం అటువైపు మన ఆశ మొగ్గు చూపుతామా? లేకపోతే నా దేవుడు అలాంటి పద్ధతులకి అవకాశం ఇవ్వలేదని చెప్పి నిర్మోహమాటంగా చెప్పగలుగుతాం. అంటే దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే మనకి ఇస్తాడు, ఇలా జరుగుతుందని చెప్పి దేవుని పద్ధతికి కానీ దేవుడు చెప్తున్న క్రమానికి కానీ వ్యతిరేకంగా ఎవరు ఆఫర్ చేసినా మన మనసు లాగుతుందా లాగదా? ఎంతో కొంత లాగుతుంది. లాగినప్పటికీ కూడా యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి అనేది మాట ఎత్తి సాతానికి చూపించడం అనేది మనం గమనించవచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే, ఆ పదం పాత నిబంధనలో మనం చూసాం కదా, నీ దేవునికి మనం ఏం చేయాలి? మొక్కాలి. ఇప్పుడు ఒకసారి ఆలోచించే, దేవుడు అంటే ఎవరు? ఎంతకి దేవుడు అని అంటే సర్వాన్ని సృష్టించిన వాడు అనేది మనం చూడగలుగుతూ ఉంటాం. ఆదికాండం 14వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాటలు అబ్రహాముతో దేవుడు చెప్తా ఉంటాడు. కొన్ని విషయాల్లో మనం ఆ పరిస్థితులు గుండా నడిచేటప్పుడు ఇలాంటి వాక్యపు వెలుగు, వాక్యపు సహాయము, వాక్యపు ఆదరణ మన హృదయంలోకి వస్తే వాటి గుండా మనం నడిచేటప్పుడు దేవుని సహాయంతో పైకి రాగలుగుతాం, ఆ పైకి ఎక్కగలుగుతాం. అందుకే ఆయన ఆ మాట చెప్తా ఉన్నాడు. ఆదికాండం 14వ అధ్యాయం 19వ వచనం. సరిపోతుంది. ఈ మాట చెప్పినప్పటికీ అబ్రహాంకి పిల్లలు ఉన్నారా? పిల్లలేరు. కానీ ఆ లోతు ఒక పరిస్థితిలో చిక్కున్నాడంటే వెళ్ళి విడిపించడానికి వచ్చేటప్పుడు దేవుడు తనతో పలుకుతున్న మాటల్లో ఈ మాటగా మనకు కనపడతా ఉంటుంది. అప్పుడు అతను చెప్తున్న మాట ఏంటంటే, నేను సర్వ సృష్టికి దేవుడను అన్నట్టుగా ఆయనతో మాట్లాడుతున్న మాటగా మనం చూడొచ్చు ఈ విషయాన్ని. ఆయన ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? ఆయనకి ఆకాశానికి భూమికి నేను సృష్టించిన అన్నిటికంటే పైనున్న వాడిని అన్నట్టుగా ఆయనకి పరిచయం చేసుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. ఇప్పుడు దేవుడు అనేసరికి మనం ఎలా చూస్తాము అని అంటే, మనకు అవసరతలో తీర్చేవాడు, సహాయం చేసేవాడు, ఇలా మనం ఆలోచించడం కంటే ఆయన అన్నిటికంటే పైనున్నవాడు, అన్నిటినీ తయారు చేసినవాడు అనే దృక్పథం మనిషికి పోయేటప్పుడు దేవుడి నుంచి ఈజీగా తప్పుదోవకి, తప్పు పద్ధతికి అలవాటు పడడానికి కానీ, అది దేవుడు ఒప్పుకోవడానికి తెలిసినా ఆ విషయంలో అది చేయడానికి కానీ ఇష్టపడుతూ ఉంటాడు. యేసుప్రభు ఎలాంటి పరిస్థితుల మధ్య సాతాన్ని తిరస్కరించాడు, సాతాను చెప్తున్న మాటలు ఒప్పుకోలేదు అని మనం చూస్తే, అసలు అవసరం పొందుకుంటే బాగున్న సందర్భంలో యేసుప్రభు ఉన్నా సరే తిరస్కరించాడు. కానీ ఈరోజు మనం దేవుని మీద ఆనుకునే సందర్భాలు ఎక్కువ మన ముందున్నా, మనకి దేవుడి కంటే లోకంలో కలిగించే చాలా ప్రలోభాలకి మనిషి వెళ్ళిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఆ ఆశల్లో పడిపోవడానికి మనం అవకాశం ఇస్తూ ఉంటాం. అయితే మనం మొదటిగా దేవుడు అనేవాడు సర్వానికి సృష్టించిన వాడు అనే దృక్పథం మన మైండ్లో ఎప్పుడు కూడా
ఉండాలి. రెండోది ఏంటంటే నీ దేవునికి అనే పదం ఆయన మాట్లాడేటప్పుడు నిన్ను నిర్మించిన వాడు అనే విషయం మనం గమనించాలి. ఇప్పుడు మనం ఆలోచిస్తే దేవుడు సర్వాన్ని సృష్టించాడు, నిన్ను కూడా ఆయన తయారు చేశాడు అనే మాట మనం మన హృదయంలో విశ్వసించగలగాలి. ఒకసారి ఈ మాట చూద్దాం. ప్రసంగి 12వ అధ్యాయము 2వ వచనం. ప్రసంగి 12వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. ప్రసంగి 12వ అధ్యాయము 2వ మాట. నీ బాల్య దినములు అందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము అంటే నిన్ను సృష్టించిన వాడు ఒకడున్నాడు, నువ్వు ప్రారంభంలో ఉండగానే ఆయన గురించి నువ్వు ఆలోచించి ఆయన గురించి నువ్వు తెలుసుకో అని చెప్తూ ఈ మాట చెప్తా ఉన్నాడు. ఎందుకు హెచ్చరిస్తా ఉన్నాడు? ఒకరోజు నువ్వు ఆయన ఎవరో చూస్తావు, ఒకరోజు నువ్వు ఆయన ఎవరో తెలుసుకుంటావు, ఒకరోజు నువ్వు ఆయన ఈయన అనే తెలిసిపోతుంది. ఆ తెలిసిపోయే రోజుకి నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు దేవుని గురించి ఎరుగు అని చెప్తా ఉన్నాడు. అంతేకాదు కీర్తన 139:13 వచనంలో ఇలా అంటాడు, నీ అంతరింద్రియములను కలుగు చేసిన వాడు, నువ్వు తల్లి గర్భంలో ఉండగా నిన్ను నిర్మించిన వాడు ఆయనే అని చెప్తున్న మాట ఆ మాటలో ఉంటుంది. అంటే మొదటగా దేవుడు అనేవాడు అన్నిటినీ సృష్టించాడు. అయితే నాకేంటి అని అనిపించేటప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నిన్ను కూడా ఆయన తయారు చేశాడు, నిన్ను కూడా ఆయన నిర్మించాడు. ఇప్పుడు నీ దేవుడు ఆయనే, నువ్వు ఆయన నమ్మగలిగితే, నీ దేవుడు ఆయనే అని నువ్వు విశ్వసించగలిగితే నువ్వు మొక్కవలసింది ఎవరికో తెలుస్తుంది, అంటే నువ్వు పూజించవలసింది ఎవరికో తెలుస్తుంది, నువ్వు సాగిలి పడేవలసింది ఎవరికో తెలుస్తుంది. ఆయనకు వ్యతిరేకంగా నువ్వేం చేయకూడదు, ఆయనకు వ్యతిరేకంగా నువ్వు దేనికి ఆశింపబడకూడదు. అధికారాన్ని చూపించాడు, రాజ్యముల మహిమ చూపించాడు, అన్నీ ఆయన ముందుకు తీసుకొచ్చేసాడు. అన్నీ ఆయన ముందుకు తీసుకొచ్చేసినా ఎందుకు లోబడలేదో తెలుసా? అన్నిటికంటే పైన ఒకడు ఉన్నాడు, నన్ను తయారు చేసినవాడు ఆయన, నా మ్యానుఫ్యాక్చరర్ ఆయన, నన్ను అన్ని విషయాల్లో నా గురించి తెలిసినవాడు ఆయన అని యేసుప్రభు నమ్మాడు. కాబట్టి ఆ మాటలో నిలవబడడానికి ధైర్యంగా ఎదుర్కొని ఎలాంటి పరిస్థితుల మధ్య యేసుప్రభు ఉన్నా ధైర్యంగా ఒకటే మాట చెప్పాడు, నేను నా దేవునికి తప్ప మరొకరికి మొక్కడానికి నేను అవకాశం తీసుకోను అని చెప్తా ఉన్నాను. రెండవది ఏంటంటే ఆ మాటలో ఇప్పుడు దేవునికి మొక్కకపోతే ఏమైనా ప్రాబ్లమా? ఇప్పుడు నేను దేవుడు అన్నిటిని తయారు చేశాడు, నిన్ను కూడా దేవుడే తయారు చేశాడు. ఇప్పుడు నేను దేవుని మొక్కాలా? అయితే మొక్కి తీరాలి. ఎందుకో ఆ విషయం కూడా బైబిల్ చెప్తుంది. యెషయా 42వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. యెషయా 42:8. యెషయా 42:8 మాట చదువు. ఆయన డైరెక్ట్ చెప్తున్న స్టేట్మెంట్ ఏంటి అంటే ఈ లోకంలో ఆయనే ఉన్నతమైన వాడు, నిన్ను సృష్టించిన కర్త అని నువ్వు తెలిసిన తర్వాత నువ్వు మొక్కే పరిస్థితి వస్తే, పూజించే పరిస్థితి వస్తే, ఆరాధించే పరిస్థితి వస్తే, సాగిలిపడే పరిస్థితి వస్తే ఆయనకి తప్ప మరొకరికి చెందాల్సిన పరిస్థితి దేవుడు ఇచ్చేవాడు కాదు అని చెప్పి ఆ మాట చెప్తా ఉంది. ఈరోజు మనం ఆలోచించండి, మనం ఎంత సులువుగా చాలా పరిస్థితుల్లో దేవుని పక్కన పెట్టేస్తాం. ఎంత సులువుగా విగ్రహాలంటే ఏదో బొమ్మలు మొక్కడమనే కాదు, చాలా వస్తువులను, చాలా కోరికలను, చాలా పద్ధతులను అని చెప్పి దేవుణ్ణి పక్కన పెట్టి మనం అది తీర్చుకోవడానికో, అది ఆనందించడానికో, అది పొందుకోవడానికో ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ యేసుకి బైబిల్లో ఉన్న ప్రతి మాట ఎరిగిన వాడుగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ రోజంటే మనకి దేవుని మాట మన చేతుల్లోకి వచ్చింది, మనం వినగలుగుతున్నాం, మనం చదవగలుగుతున్నాం, నేర్చుకోగలుగుతాం. ఎన్ని పరిస్థితులు మన ముందుకు వచ్చాయి, ఇంకెంత జాగ్రత్తగా మనం ఉండాలి. అలాంటి సమయంలో ఆ వాక్యపు ప్రతులు రాయబడిన ఆ పేపర్లేమో అందరికీ అందుబాటులో ఉండకపోయినా చదువుకునే ఒక మాట హృదయంలో దాచుకొని నేను దేవునికే ఆ మహిమ ఇవ్వాలి, నేను దేవునికే మొక్కాలి తప్ప మరొక దానికి మొక్కడానికి వీల్లేదని చెప్పి నిర్మోహమాటంగా చెప్పగలిగాడు. ఎందుకనంటే మహిమ ఆయనకు మాత్రమే చెందాలి అనేది యేసుప్రభుకి స్పష్టంగా తెలుసు. ఈరోజు మనం దేవునికి మహిమపరిచే వారిగా మనం ఉంటున్నామా లేదా అని మనం ఆలోచన ఖచ్చితంగా చేయాలి. ఒకసారి కొన్ని మాటలను బట్టి మనం గ్రహించడానికి ఆ విషయాన్ని ప్రయత్నించేద్దాం.
ప్రతి మతానికి చెందిన వారు మందిరాలకు వెళ్ళేటప్పుడు ఈ 3 విషయాలు ఆలోచన పూర్వకంగానే వెళ్తూ ఉంటారు. అంటే మొక్కడానికి కానీ, పూజించడానికి కానీ, లేకపోతే నమాజ్ భాషలో, లేకపోతే ఆరాధనకు కానీ వెళ్తూ ఉంటారు. అంటే మందిరానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలాగ వెళ్ళాలి, దేనికోసం వెళ్ళాలి? అదే మందిరానికైనా, గుడికైనా, మసీదుకైనా వెళ్ళేటప్పుడు ఈ విషయాలు చేయడానికే వెళ్తూ ఉంటారు. నిజానికి మందిరానికి అలాగే వెళ్తారా? మొరక్కడానికే వెళ్తారా? మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఆలోచనలు ఉంటాయి? క్రైస్తవుడిగా అయితే మందిరానికి వెళ్ళేటప్పుడు 3 విషయాలు చేయాలి. ఏంటా 3 విషయాలంటే, దేవుని మహిమపరచడానికి మందిరానికి వెళ్ళాలి. మొదటిది ఏంటి? దేవునిని మహిమపరచడానికి. ఎలా మహిమపరచవచ్చు? నువ్వు పాటలు పాడొచ్చు, లేకపోతే చప్పట్లు కొట్టచ్చు, లేకపోతే ఆరాధన చేయొచ్చు, చేతులు ఎత్తి రకరకాలుగా నువ్వు దేవునిని మహిమ పరచొచ్చు. రెండోది, దేవునిని, ఆయనని చిత్తంని తెలుసుకోవడానికి మందిరానికి వెళ్ళాలి. మొదటిదేమో దేవుని మహిమపరచడానికి మందిరానికి వెళ్ళాలి. రెండోది ఏంటి వెళ్ళాలి? దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి, దేవునిని తెలుసుకోవడానికి మందిరానికి వెళ్ళాలి. ఇది రెండోది. ఎలా అది సాధ్యపడుతుంది అంటే, ఆయన మాట మన దగ్గరికి వస్తుంది. ఆయన మాట మనం వింటాం, చదువుతాం, సేవకుడి ద్వారా మాట్లాడేటప్పుడు వింటాం. అలా వినేటప్పుడు దేవుడు అంటే ఎవరో తెలుస్తుంది. రెండోది, ఆయన చిత్తం ఏంటో నీ పట్ల, నా పట్ల ఆయన ఏం చేయాలనుకున్నాడు అనేది తెలుస్తుంది. మూడోది ఏంటనంటే, దేవుని చిత్తం చేయడానికి నా ఒప్పుకోలు, లేకపోతే నాకు తీర్మానం. ఈ 3వ పద్ధతి. మొదటిది దేవుని మహిమపరచడానికి వెళ్ళాలి. రెండోది దేవునిని, ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి దేవుని మందిరానికి వెళ్ళాలి. మూడోది ఆయన చిత్త ప్రకారం నేను బతుకుతానన్న తీర్మానం చేసుకోవడమే ప్రార్థనగా మూడోది మందిరానికి వెళ్ళాలి. ఈ 3 మనం చేసేటప్పుడు అది మనం దేవునికి మొక్కేవారుగా, లేకపోతే ఆరాధించేవారుగా, పూజించేవారుగా మన జీవితాలు ఉంటాయి. మరి ఏ ఉద్దేశంతో మనం మందిరానికి వెళ్ళేవారుగా అయితే మనం దేవుని గురించి తెలుసుకోలేం. ఇప్పుడు ఈ 3 విషయాలు ఎప్పుడైతే మనం చేస్తామో అలా వెళ్ళేవారు సత్యం అంటే ఏంటో తెలుసుకుంటారు. రెండోది, దాని నుంచి ఎప్పటికీ తొలగిపోరు. ఈరోజు రకరకాలుగా మతాలు మారిపోతూ ఉంటారు లోకంలో. అలా ఎందుకు మారుతారు, ఎందుకు వాళ్ళకి మారాల్సి వస్తుంది అని అంటే, వారు వెళ్ళేటప్పుడు ఇలాంటి దృక్పథాలతో వెళ్ళరు, మరి ఏదో దృక్పథాలతో వెళ్తూ ఉంటారు. ఏంటి ఆ దృక్పథాలు అని అంటే, తల్లిదండ్రులు వారిని అలవాటుగా చిన్నప్పటి నుంచి మందిరాలకు తీసుకెళ్ళడం ప్రారంభించేటప్పుడు వాళ్ళు కొద్ది రోజులకి ఆదివారం అంటే ఏమవుతుంది, వాళ్ళకి చర్చికి వెళ్ళిపోవాలరా, టైం అయిపోయింది, 7 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోయింది. వాళ్ళు చర్చి ఏ టైంకి అయితే ఆ టైంకి ఏమనిపిస్తుంది, అమ్మా చర్చ్ ఆదివారం, అందరూ చర్చ్ టైం అయిపోయింది, పదని వెళ్ళిపోదాం. ఇది అలవాటుగా మార్చబడే స్థితిలో కొంతమంది మందిరాలకి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఎందుకు వెళ్తారంటే, దేవుని దగ్గరికి వెళ్తే సహాయం చేస్తాడు దేవుడు, దేవుని దగ్గరికి వెళ్తే నా బాధ ఏంటో తీర్చేస్తాడు, లేకపోతే దేవుని దగ్గరికి వెళ్తే మా ఆయన్ని మారుస్తాడు, లేకపోతే దేవుని దగ్గరికి వెళ్తే నా కోరిక తీరుస్తాడు. ఈ రకమైన దృక్పథంతో మందిరాలకి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. మరొకరు ఎలా ఉంటారంటే, ఏదైనా మందిరానికి వెళ్తేరా ప్రశాంతంగా ఉంటుంది. మరి ప్రశాంతంగా కొంతమంది ఏసీని బట్టి వస్తుందో, లేకపోతే ఫ్యాన్ బట్టి వస్తుందో, లేకపోతే వాళ్ళతో గొడవాడని వాళ్ళ భార్యని బట్టో, భర్తను బట్టో, పిల్లల్ని బట్టో, పక్కింటి వాళ్ళని బట్టో, అక్కడికి వెళ్తే ఎవరు ఉంటారు కదా, చర్చికి వెళ్తే ఇంకా అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, ప్రశాంతంగా ఉంటుందిరా. ఇది ఒక భావన, మందిరానికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందని. 4వది ఏంటనంటే, ఏదైనా ఆధ్యాత్మికత మనకేం చేస్తుంది, పరలోకాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది, దేవుని దగ్గరికి మనం వెళ్ళిపోవచ్చు తిన్నంగా అన్న దృక్పథంతో కొంతమంది మందిరానికి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. 5వది ఏంటనంటే, ఏదైనా దేవుని దగ్గరికి వెళ్తే పుణ్యం దొరుకుతుంది కదా, దేవుని దగ్గరికి వెళ్తే పుణ్యం వస్తుంది కదా, దేవుని దగ్గరికి వెళ్తే పుణ్యం వస్తుంది, లేకపోతే ఆయన కాపుదలు ఉంటుంది, ఆయన దీవెన మనకు వస్తుంది, లేకపోతే ఆయన శక్తి మన చుట్టూ ఉంటుంది. ఇది ఒక దృక్పథం ఉంటుంది. మనుషుల్లో ఇలాంటి దృక్పథాలతో దేవుని దగ్గరికి వెళ్తే గనక కొద్ది రోజులు ఉంటారు, తర్వాత ఏం చేస్తారు, ఆ ప్రదేశం నుంచి మారిపోతూ ఉంటారు. అయితే కొంతమంది ఇలాంటి పరిస్థితులతో, ఇలాంటి దృక్పథాలతో దేవుని దగ్గరికి వస్తే గనక కొన్ని పరిస్థితులు తేడా అయితే మాత్రం దేవుడు అంటే వాళ్ళకి అయిష్టత వచ్చేస్తుంది, దేవుడు అంటే ఎందుకో అపనమ్మకం వచ్చేస్తుంది, దేవుడు అంటే ఎందుకో వారికి తెలియని పరిస్థితుల్లో దూరంగా వెళ్ళిపోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. దేవునికి మొక్కుతున్నాము, దేవునికి మొక్కాలి అన్న దృక్పథంలో మనకి సరైన స్పష్టత లేకపోతే, సరైన ఒక నియమావళి లేకపోతే, సరైన మనకి దేవునితో ఉండే ఆ అర్థం తెలియకపోతే
ఖచ్చితంగా దేవుడి నుంచి మనం కొన్ని సందర్భాల్లో పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం, దూరం అయిపోతూ ఉంటాం. ఇప్పుడు కొంతమంది మరి దేవుడిని నమ్మని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, కొంతమంది దేవుణ్ణి ఇలా నామకార్థంగా నమ్మేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది అసలు దేవుడిని నమ్మరు. అసలు దేవుడిని ఎందుకు నమ్మరు? నమ్మరు ఎందుకు అని అంటే, లోకంలో నాస్తికుల్ని మీరు ఎందుకు నమ్మరు అని అంటే వాళ్ళు చెప్పే విషయం ఏంటో తెలుసా? వాళ్ళకి ప్రూఫ్ కావాలి, లాజిక్ కావాలి, రీజనింగ్ కావాలి, ఇవన్నీ వాళ్ళకి కావాలి. ఏదైనా అంటే ఇది ఎలా జరిగిందో చెప్పు, ఇది ఎలా చేసిందో చెప్పు, అసలు ఎలాగొచ్చింది, ఎలాగైపోయింది, ఇవన్నీ అంటారు. ఎప్పుడైనా కూడా దేవుడు అనే వ్యక్తి మనిషికి ఎలా పరిచయం చేయబడతాడు అని అంటే నమ్మకం ద్వారా పరిచయం చేయబడతాడు. లాజిక్ రీజనింగ్ అని అంటే నిజానికి లాజిక్ రీజనింగ్ అన్నీ ఉంటాయి, కానీ మనిషి మేధస్సు అది అందుకోచాలదు, తెలుసుకోచాలదు. ఎందుకు తెలుసుకోచాలదు అని అంటే మన బుర్రలో దేవుడు పెట్టేస్తాడా? కానీ మనిషి ఏమనుకుంటాడు, నా బుర్రకు దేవుడు అర్థమైపోవాలి, దేవుడు అంటే నాకు పూర్తిగా తెలిసిపోవాలి, దేవుడి గురించి సమస్తము నాకు అర్థమైపోవాలనుకుంటాడు. దేవుడు అర్థం అవుతాడు. ఎప్పుడు అర్థం అవుతాడంటే ఆయన మనం నేరుగా చూడగలిగినప్పుడు. అది చూస్తే ఏమవుతాం? చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత ఎలాగా నువ్వు చూడాల్సి వస్తుంది. అప్పుడు నీకు లాజిక్ రీజనింగ్ తెలిసినా ప్రయోజనం ఉండదు. బతుకుండగానే దేవుని నమ్మగలిగిన అవకాశం ఉండేటప్పుడు వీళ్ళు లాజిక్ రీజనింగ్ అంటారు, దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. రెండోది, ఎవరికైనా చేదు అనుభవాలు వచ్చాయనుకోండి, దేవుడి కంటే దూరం అయిపోతూ ఉంటారు. చాలా నమ్మి వస్తారు. ఏమి నమ్మి వస్తారు? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏదో కోరికో, బాధకో, కష్టానికో, నొప్పికో, దేనికో దేవుని దగ్గరికి వస్తారు. కొంతమందికి తీరిందని చెప్పి విని దేవుని దగ్గరికి వస్తారు. దేవుని దగ్గరికి వెళ్తే బాగవుతుందని వస్తారు. దేవుడు అంటే నీకు తెలిసిపోయిన తర్వాత నీ జీవితంలో ఏదో దేవుడు అద్భుతం చేస్తాడని అంటే అది అబద్ధ బోధకుని చెప్పే మాట. ఎందుకు అని అంటే నువ్వు దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుడు కొన్ని మార్గాల్లో నీకు ఆయన పరిచయం చేసే పద్ధతులు, ఒక స్వస్థతో లేకపోతే విడుదలో, లేకపోతే దేవుని యొక్క మాట యొక్క వివరణ నీకు అర్థం అవడం, లేకపోతే నీకు ఏదో బయలుపరచుకున్న కళా దర్శనం, ఇవన్నీ వస్తాయి. కానీ దేవుడు నీకు అర్థమైన తర్వాత కూడా నువ్వు వాటిని ఎదురు చూస్తున్నావు అని అంటే నువ్వు మోసంలో పడిపోతున్నావు, ఎవరో నేను తప్పుతో నడిపిస్తున్నారని అర్థం చేసుకోవాలి. అందుకు చాలామంది ఏంటంటే ఆ చేదు అనుభవాలు ఎదురైన తర్వాత దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. మరొకరు ఎందుకు నమ్ముకోరు అని అంటే తప్పుగా నువ్వు నేను చేసిన పరిచయాన్ని బట్టి. కొంతమంది దేవుడు అంటే ఇలా ఉంటాడు, ఇలా చేస్తాడని చెప్పి మనం పరిచయం చేస్తాం. దేవుడిని నమ్ముకోండి మీకు ఇలా అయిపోద్ది, దేవుడిని నమ్ముకోండి మీకు ఇలా జరిగిపోద్ది అని మనం పరిచయం చేసిన దాన్ని బట్టి వాళ్ళు ఏదో నమ్ముకుంటారు. వాళ్ళకి అది జరగదు, వాళ్ళకి అది అవ్వదు. ఈలోపు వాడు కొడుకు ఏం చేస్తాడు, వీళ్ళందరూ ఒకటేరా, అందరూ ఇదేరా, ఏది నమ్ముకుడు, ఏ దేవుడు లేడు, ఏది లేడు, నువ్వు కష్టపడితే నీకు అయిపోద్దిరా అని దేవుని మీద విరక్తి చెందిన వాళ్ళు చాలామంది ఉంటారు. మరొకరు ఏంటంటే వారు అనుకున్నట్టుగా దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి నమ్మరు. ఇలా ఉంటారు నాస్తికుల రకాలు. దేవుడు వాళ్ళు అనుకున్నట్టు ఉండాలి. ఈరోజు దేవుడు వాళ్ళు అనుకున్నట్టు ఉంటాడా? దేవుడు అనుకున్నట్టు మనిషి ఉండాలా? దేవుడు అనుకున్నట్టు మనిషి ఉండాలి. కానీ వాళ్ళు అనుకున్నట్టుగా దేవుడు లేడు కాబట్టి దేవునికి దూరం అయిపోయే ఈ నాస్తిక వర్గం, నమ్మని వారు చాలామంది ఉంటారు. కొంతమంది ఏంటంటే అందరూ ఒకటే అనే దృక్పథానికి కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఈ గుంపు సంగతి ఏంటి అని అంటే అందరూ ఒకటే అనే దృక్పథం ఏమొస్తుంది అని అంటే వీళ్ళకి దేవుడు కాదు, కార్యాలు, లేకపోతే వాళ్ళకి జరుగుబాటు, లేకపోతే వాళ్ళు అనుకున్నది అయిపోవడం, లేకపోతే వాళ్ళు అనుకున్న పరిస్థితులకి అనుకున్న సమయానికి జరిగిపోవడం, ఇవన్నీ జరిగిపోయి అనుకోండి, దేవుడు ఉన్నాడురా, దేవుడు చేసాడురా, దేవుడు జరిగించాడురా, వీళ్ళందరికీ ఒకటే, ఏదైనా ఒకటే. దేవుడు నమ్మితే మంచి చేస్తాడు, మేలు చేస్తాడు, దేవుడు అన్నాక మంచిగా చేస్తాడు, ఏ దేవుడైతే ఏంటి అన్న దృక్పథం. కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే నువ్వు మంచిగా బతికితే నీకు మంచి అవుతుంది అని చెప్తాడు, నువ్వు చెడ్డగా బతికితే నీ హృదయానికి నీవే ఉత్తరవాది, నీ క్రియలకు నీవే ఉత్తరవాది అని చెప్పి హెచ్చరికగా చాలా తీవ్రంగా ఇస్తూ ఉంటాడు. అందుకు యేసు ప్రభు నచ్చడు. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఈ గుంపులన్నింటినీ పక్కన పెడితే మనం మొక్కేటప్పుడు, పూజించేటప్పుడు, నమస్కరించేటప్పుడు బైబిల్ దేవుడిని అయితే ఎందుకు మొక్కాలి అనే దృక్పథానికి మనం ఆలోచించినప్పుడు ఈయన చెప్పాడు కదా యేసు ప్రభు, నీ దేవునినే మొక్కి ఆయన మాత్రమే సేవించాలని చెప్పి ఈ బైబిల్లో ఉన్న దేవుని మాత్రం గురించి ఆయన చెప్పాడు. ఇప్పుడు మిగిలిన దేవుళ్ళు ఏం చెప్తాయో మనం ఆలోచించే ముందు, అంటే అవి తెలుసుకోవడం కంటే ఈయన చెప్పాడు కదా నేను నీకే మొక్కాలి, ఆయనకే మొక్కాలి అని చెప్పాడు. లోకంలో చాలామంది ఏంటంటే అన్నీ ఒకటే అని పద్ధతిలో ఉంటాయి. కానీ ఈయన నాకే మొక్కాలి నేను ఎందుకు చెప్పాడు అని అంటే, మొదటిగా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం.
ఆది యందు దేవుడు ఏం చేశాడంటే భూమిని ఆకాశాన్ని తయారు చేశాడని చెప్తుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే ఈ ఒక్క మాటలో 3 విషయాలు మనం గ్రహించాలి. ఏంటి? ఆయన ప్రారంభము, హీ ఈజ్ బిగినింగ్ అనే విషయాన్ని బైబిల్ చెప్తారు. జనరల్గా దేవుడు అనేవాడు ఆరంభము ఉంటాడు, అంతంలో కూడా ఉంటాడు. బైబిల్ చెప్తున్న మాటల్లో సత్యం అని ఎందుకు మనం నమ్మొచ్చు అని అంటే ఆయన ఆరంభమైన వాడు, ఆయనకంటే ముందు ఎవరో లేరు అన్న విషయం చెప్తుంది. రెండోది ఆ విషయం ఏం చెప్తుందంటే దేవుడు భూమిని ఆకాశాన్ని తయారు చేశాడు, ఆయనే సమస్తాన్ని తయారు చేసిన వాడు అని చెప్పడానికి బైబిల్ ప్రారంభించేటప్పుడు అలా చెప్పింది. మొదటివాడు ఆయనే, అన్ని తయారు చేసిన వాడు కూడా ఆయనే. మూడోది ఏంటనంటే ఆయనకంటే పైన ఇంకెవరు ఉన్నట్ట లేనట్ట, ఆయనే ప్రారంభం, ఆయన అన్నీ తయారు చేశాడంటే ఆయనకంటే పైన ఎవరు లేరు అనేది. ఈ 3 విషయాలు ఆ ఒక్క మాటలో చెప్తాడు. ఆయన ప్రారంభించాడు, ఆయనే అన్నీ తయారు చేశాడు, ఆయనకంటే పైన ఇంకెవరూ లేరనే విషయం ఆ ఒక్క మాటలో చెప్తాడు. నువ్వు ఎందుకు ఆయన మొక్కాలి అని అంటే ఆయనకంటే ఇంక జీవాత్మ ఆయన. దేవుడైన యెహోవా చూస్తున్న ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడు. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది. సరిపోతుంది. ఒకసారి ఆ మాటలు మనం చూస్తే నిన్ను నిర్మించాడు, నీకు జీవం ఇచ్చాడు అని చెప్తుంది. అంటే ఆయనే నిన్ను తయారు చేశాడు అనడానికి బైబిల్ స్పష్టమైన ఆధారం ఇస్తుంది. ఈరోజు మనిషిని తయారు చేశాడని అంటే ఎవరు తయారు చేశారంటే ఎవరు చెప్పరు. ఈయన దేవుడు ఆయన దేవుడు అని చెప్తాడు, కానీ నిన్ను తయారు చేసింది దేవుడు అని చెప్పగలిగిన ఏకైక గ్రంథం బైబిల్. మనిషిని తయారు చేసింది నేనే, నిన్ను తయారు చేసింది నేనే, నీలో జీవం ఇచ్చింది నేనే అని చెప్తున్న పుస్తకం ఈయన. కాబట్టి ఆయన నువ్వు మొక్కి తీరాలి. నేను తయారు చేసింది, నీకు జీవం ఇచ్చింది, ఆయన ద్వారా నువ్వు జీవం పొందుకున్నావు, లైఫ్ పొందుకున్నావు అనేది నీకు చెప్తుంది. ఎందుకు ఆయన నేను తయారు చేశాడు, ఎందుకు ఆయన నీకు జీవం ఇచ్చాడు అని అంటే నీతో ఆయన సంబంధం కలిగి ఉండడానికి ఆయన నిన్ను తయారు చేశాడు. అందుకు యేసుప్రభు సాతానుతో చెప్పాడు, బాబు నన్ను తయారు చేసుకున్నాడు, నేను ఆయనతో సంబంధం కలిగి ఉన్నాను, నేను నీకు మొక్కను అని చెప్తున్నాడు. నువ్వు ఆయన సంబంధం అని తెలిస్తే, నిన్ను నిర్మించిన వాడు ఆయన అని నీకు తెలిస్తే, నీకు జీవం ఇచ్చిన వాడు ఆయన అని తెలిస్తే నువ్వు ఆయన తప్ప మరొకరిని మొక్కడానికి అవకాశం ఇవ్వవు, తీసుకోవు. తర్వాత ఏంటనంటే మనిషి చాలా విషయాల్లో దేవుడే తను తయారు చేశాడని తెలిసినా ఆది యందు మానవుడు ఏం చేశాడంటే ఆయన మాట మీరేం చేశాడు, దేవునికి దూరపరచబడ్డాడు. ఎవరితో అయితే దేవుడు సదాకాలం ఉండి ఆనందించాలనుకున్నాడో ఆ మనుషుడు దేవుని ఆజ్ఞను మీరి తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత దేవుడు ఎలాంటి వాడనంటే యెషయా 57వ అధ్యాయము 15-18 చదువుతాం. ఆయన తప్పు చేసిన సందర్భం తెలుసు కాబట్టి ఆ మాట చూపించలేదు. ఈ మాట ఒకసారి చూద్దాం. యెషయా 57:15-18 చదువుదాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలమును నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నరికిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యొద్దను దీనవంశు గలవారి యొద్దను నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండని ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించుకోదు. ఆయన చెప్తున్న మాట చూడండి, నేను ఎంత గనుడునో, ఎంత మహోన్నతునో, ఎంత పరిశుద్ధునో. మనిషితో జీవించడానికి ఆయన పరిశుద్ధత కానీ అసలు ఆయన ఉన్నతత్వం కానీ అసలు అవకాశం కల్పించదు. కానీ పాపం చేసి దూరం అయిపోయిన ఆ దేవుని సహవాసాన్ని కోల్పోయిన వ్యక్తులకంట ఆయన అంటున్న మాట ఏంటనంటే, నేను ఒకవేళ మీకు ఇంకా దూరం అయిపోతే మీరు క్షీణించిపోతారు, మీ ఆత్మ క్షీణించిపోద్ది, మీరు చచ్చిపోతారని చెప్పి దేవుడు ఆయన స్థానాన్ని విడిచిపెట్టి మనిషితో జీవించడానికి అనేకమైన పద్ధతులు వాడుకున్నాడు. ఎలా వాడుకున్నాడు? నాయకుని నియమించాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, యాజకుల్ని పెట్టాడు, న్యాయాధిపతులను పెట్టాడు, రాజుల్ని పెట్టాడు, ప్రవక్తలను పెట్టాడు. ఆఖరిగా దేవుని కుమారుని పంపించి ఆ సహవాసాన్ని తిరిగి పునరుద్ధరించడానికి, మనల్ని విమోచించడానికి దేవుడు ప్రణాళిక వేశాడు. ఇలా దేవునితో ఉండడానికి తయారు చేసుకున్న మానవుడు దూరం అయిపోతే దేవునికి ఏమన్నా పోతుందా నష్టం? కానీ
ఆ నష్టం లేకపోయినా నిన్ను తిరిగి ఆయన కోసం బ్రతికించడానికి ఎన్ని పద్ధతులు, ఎంతమంది వ్యక్తులు, ఎన్ని పరిస్థితులు దేవుడు వాడుకున్నాడో ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా నువ్వు దేవుని వాడివని గుర్తించకుండా, దేవుణ్ణి పూజించకుండా ఇంకెవరినైనా పద్ధతులను పూజించి జీవితాన్ని గడుపుతున్నామని అంటే ఒకసారి మెలకు కలిగి ఆలోచించండి. ఆయన కుమారుని మరణం ద్వారా మనకి జీవాన్ని అనుగ్రహించాడు కాబట్టి, ఆయన మరణించి తిరిగి లేచడం ద్వారా మనల్ని కూడా బతికిస్తాడు కాబట్టి, ఆ సహవాసం దేని కొరకు నిర్మిస్తాడు అని అంటే మనం ఆయనతో ఉండడానికి నిర్మించుకున్నాడు. తర్వాత యేసుప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ సహవాసాన్ని సదాకాలం ఉంచాలని ఆశపడ్డాడు. అలాంటి సహవాసానికి ఆయన మనల్ని తయారు చేసుకున్నాడు కాబట్టి మనం ఆయన పూజించాలి. ప్రకటన 1:8 చదువుదాం. ప్రకటన 1:8. ఆయన ప్రారంభము, రెండోది ఆయన అంతము, ఆఖరు ఆయనే అని చెప్తున్నాడు. ఎందుకు దేవుని మొక్కాలి అని అంటే చివరన ఉండగలిగిన వ్యక్తి కూడా ఆయనే. మనుషులు గతించిపోతారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఒక తరం అయిపోతే రెండో తరం, మూడో తరం, నాలుగో తరం, ఐదో తరం వాడికి మొదటి తరం వాడు తెలుస్తుందా? తెలియదు. కానీ దేవుడు నిరంతరం ఉండే దేవుడు. ఈరోజు మనం అనుకుంటాం ఏంటంటే మా తాతగారు చెప్పారండి ఇదే వెంబడించమని. మీ తాతగారు ఉన్నారా? నీ నెక్స్ట్ తరం వస్తే నువ్వు ఉంటావా? ఉండవచ్చు, ఉండకపోవచ్చు. నువ్వు గతించిపోయిన నిరంతరం నిలిచే దేవుడు నీతో ఉంటాడు కాబట్టి ఈ బైబిల్లో ఉన్న ఆ దేవుడు సదాకాలం ఉండగలిగిన దేవుడు. ప్రారంభం ఆయనే ఉన్నాడు, ఆఖరులో కూడా ఆయనే ఉంటాడు. ఈరోజు నువ్వు చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ఎదుర్కొని నిలబడి సిగ్గుపడే బదులు బతికుండగా నీ బాల్య దినములు ఏంది, నీ సృష్టికర్తను గురించి తెలుసుకో, అర్థం చేసుకో అని చెప్తా ఉన్నాడు. అది తెలుసుకున్నవాడు సాతాను పెట్టే ఏ ప్రలోభానికి పడిపోడు. యేసు ప్రభులా ధైర్యంగా చెప్పగలుగుతాడు. ఏమని? నీ దేవునికి మాత్రమే నువ్వు మొక్కాలి, ఆయనకు మాత్రమే నువ్వు సేవించాలి, మరెవ్వరినీ నువ్వు నీ హృదయంలో ఆ స్థానం ఇవ్వడానికి అవకాశం లేదు అంటున్నాడు. ఇప్పుడు ఇన్ని విషయాలు మనం ఆలోచించాం కదా, నేను ఎలా మొక్కాలి? ఈరోజు మనం ఆలోచిస్తే ఆ మొక్కే పూజించే పద్ధతి మనం ఎలా అనంటే, లోకంలో ఎవరైనా సినీ ప్రముఖులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫ్యాన్లు ఏం చేస్తారు? వాళ్ళ బర్త్డేలు వస్తే మంచి పెద్ద ఫ్లెక్సీలు వేస్తారు. ఇంకా కొంతమంది రక్తదానం చేస్తారు, లేకపోతే కొంతమంది పచ్చబొట్లు వేసుకుంటారు శరీరం మీద, పచ్చబొట్లు వేసుకుంటారు. ఇలా రకరకాలుగా వారు ఏం చేస్తారు అని అంటే వారి యొక్క ఆరాధన భావాన్ని చూపించుకోవడానికి రకరకాల పద్ధతుల్ని ఉపయోగిస్తూ ఉంటారు, వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి దేవుణ్ణి ఆ ఆరాధనా భావానికి వారు ఏదో చెయ్యాలనుకోవడం, ఇవ్వాలి అనుకోవడం, ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిజానికి మనం దేవునిని మొక్కే జీవితానికి యేసు ప్రభు చూపించిన ఆ విధానంలో మనం గ్రహించిస్తే ఎలాంటి పరిస్థితులు కనబడతాయనంటే 5 రకాలు కనిపిస్తూ ఉంటాయి. మొదటిది ఏంటంటే మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. మొక్కడం, పూజించడం అని అంటే ఆయన అన్నాడు, మీ పెదవులు నాకు చాలా దగ్గరగా ఉన్నాయి కానీ మీ హృదయం నాకు దూరంగా ఉందని చెప్తున్నాడు. ఈరోజు పూజించే జీవితం మనకుంటే మనం ఇవ్వాల్సింది ఏంటంటే మన హృదయం దేవునికి ఇవ్వాలి. రెండోది ఏంటంటే మన అర్పణ దేవునికి ఇవ్వగలగాలి. అర్పణ అంటే ఏంటి? నువ్వు ఇవ్వగలిగింది ఏదైనా సరే దేవునికి ఇవ్వచ్చు. ఈరోజు చాలా విషయాల్లో దేవుని కంటే చాలా విలువైనవి మనం ఎంచుకోవాలని ప్రయత్నం చేస్తాం. అందుకే యేసుప్రభు ఆయన చూపించేటప్పుడు అధికారం కానీ, లేకపోతే రాజ్యం కానీ, ఇంకేదైనా మహిమ కానీ, స్థానం కానీ, గొప్పతనం కానీ అన్నీ కూడా దేవుడు పక్కన పెట్టేసి నా దేవుని నేను మొక్కుతానని చెప్పగలిగాడు. ఈరోజు దేన్ని మనం ఘనంగా ఎంచుతున్నాం దేవుని కంటే? మన జీవితంలో మన పిల్లలు అవ్వచ్చు, మన ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే మనం ప్రేమించే వస్తువు అవ్వచ్చు, ఏదైనా సరే అది దేవుని కొరకు వదులుకోగలవా? అది నువ్వు దేవునికి మొక్కుతున్నావా లేదా అనేది నీకు తెలియపరుస్తూ ఉంటుంది. మొదటిది మన హృదయం ఇవ్వాలి. హృదయం ఇచ్చేటప్పుడు ఏంటంటే మన మనసంతా ఆయన మీదే ఉంటుంది, ఆయన కొరకే ఉంటుంది. ఆయన కోసం ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఎలా నేను నడుచుకోవాలి, ఇదే హృదయం ఇచ్చేవారి జీవితం నిరంతరం ఆలోచిస్తూ ఉంటుంది. రెండోది, ఏదైనా ఇవ్వగలిగినప్పుడు ఒకటి పోతే నువ్వు బాధపడవు,
ఒకటి నీకు దూరం అయితే బాధపడవు, ఒకటి నువ్వు చేరుకోలేకపోతే పొందుకోలేకపోతే నిరుత్సాహపడవు, నీ వల్ల అది అవ్వకపోతే ఏమాత్రం భయపడవు. మొదటిది నీ హృదయం ఇస్తే నీ మనస్సు నిరంతరం దేవునితోనే ఉంటుంది. ఆ మనస్సు నిరంతరం దేవునితోనే ఉండేటప్పుడు ఒక వ్యక్తి నీ గురించి పొగిడినా నీకు కర్వం రాదు, ఒక వ్యక్తిని తిట్టినా నీ మనసు గాయపరచబడదు. ఎందుకు? నీ హృదయం దేవునికి ఇచ్చేసావు కాబట్టి. నీ హృదయం దేవుని మెప్పు కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. మనుషుల మెప్పు కోసం ఆలోచించదు, మనుషులు నేను అవమానించినా బాధపడదు, మనుషులు నీ గురించి ఎన్ని మాటలు మాట్లాడుకున్నా నీవే మాత్రం కూడా ఆలోచించు. ఎందుకు? నీ దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉంటున్నావు అనేది ఆలోచిస్తుంది. నీ మనసు దేవునికి ఇవ్వగలిగితే అది నిజమైన మొక్కుబడి, లేకపోతే నిజమైన మొక్కు, పూజ, లేకపోతే ఆరాధన. రెండోది నీవి ఏదైనా నువ్వు దేవునికి థింగ్స్ ఇవ్వడం అనమాట. అంటే నువ్వు ఇవ్వగలిగింది ఏదైనప్పటికీ కూడా అర్పణగా దేవునికి ఇచ్చేటప్పుడు ఆ వదులుకోగలిగిన పరిస్థితి నిన్నేం చేస్తుంది అంటే, నాకు ఇది లేదు అని బాధపడినవదు, నేను అది పొందుకోలేకపోతున్నాను అని నిరుత్సాహపడినవదు. నువ్వు ఏది కలిగి ఉంటే దాన్ని బట్టి ఆనందిస్తావు, ఏది ఉంటే దాన్ని బట్టి సంతోషిస్తావు. అది నువ్వు దేవునికి పూజిస్తున్నావా? నీ దేవుడు ఎవరు అని అంటే స్పష్టంగా చెప్పగలవచ్చు. మరి వీళ్ళు క్రైస్తవుని నమ్ముకున్నారా, యేసుప్రభుని నమ్ముకున్నారా, అందుకే వీళ్ళకి ఏమన్నా పర్లేదు, ఏం లేకపోయినా బాధపడరు, నిరుత్సాహపడరు అనే స్థితికి వస్తుంది. గివింగ్ అనేది నువ్వు దేవునికి మొక్కే జీవితానికి, పూజించే జీవితానికి రుజువుగా నీ జీవితంలో కనపడుతుంది. మొదటిది నీ హృదయం ఇవ్వాలి, రెండోది నువ్వు నీ అర్పణ దేవునికి ఇవ్వగలగాలి. అర్పణ దేవునికి ఇచ్చేటప్పుడు అంట మనిషిగా మనం ఆ అర్పణ విషయంలో కొన్ని హెచ్చరికలు బైబిల్ చేసింది. ఏంటంటే, అర్పించే హృదయం నీకు ఉండేటప్పుడు నీవు అందరితో సమాధానం కలిగి ఉండాలి. అర్పించే హృదయం దేవుడికి చాలా ఇవ్వడానికి మనుషులు ఇష్టపడతారు, కానీ మనుషులతో వారికి సమాధానం లేకుండా దేవునికి ఇస్తే అది నీ అర్పణ అంగీకరించబడదు. రెండోది, అర్పణ ఇచ్చేటప్పుడు మన జీవితంలో అన్యాయం ఉండకూడదు, అక్రమం ఉండకూడదు, వడ్డీ ఉండకూడదు, లంచం ఉండకూడదు. ఇలాంటి స్థితిగతుల మధ్య మనం దేవునికి ఏదైనా అర్పణ ఇవ్వగలగాలి. అంటే అర్పణ అంటే నా ఉద్దేశం, నువ్వు ఏది పట్టుకోవద్దు, ఏదైనా వదలగలిగిన జీవితం నీలో ఉండాలి అని. అంటే ఏదైనా పట్టుకునే జీవితం ఉంటే నీకు దేవుడి కంటే అది ప్రాముఖ్యం. అందుకు ఏదైనా వదలగలిగిన జీవితం నీకు ఉండాలి. ఏదైనా రాలేదని బాధపడద్దు, పొందుకోలేదని నిరుత్సాహపడద్దు. అలాంటి జీవితం నీకు ఇచ్చే ఉండేటప్పుడు నీలో అన్యాయం ఉండకూడదు, అక్రమం ఉండకూడదు. మూడోది ఏంటంటే, అర్పణ విషయంలో ఏది విలువైనది కాదండి, దేవుడే విలువైన వాడు అని అంచగలిగిన మనస్సు ఇవ్వడంలో. మొదటిది హృదయం ఇవ్వాలి, రెండోది అర్పణ. ఏదైనా ఇవ్వగలిగినప్పుడు దేవుడు విలువైన వాడు అని ఎంచగలిగిన హృదయం కలిగిన వాడే ఆ అర్పణ ఇవ్వగలుగుతాడు. మూడోది ఏంటి అంటే, నీపై అధికారం ఇవ్వడం ఆరాధన. నీపై అధికారం దేవునికి ఇవ్వగలగడం. ఆయన అంటాడు, నువ్వు నాకు చాలా విషయాల్లో చేయడానికి ఇష్టపడతావు, కానీ నా మాట వినడం శ్రేష్టం అని అంటాడు. కొన్ని విషయాల్లో కొంతమంది మాటలు మనకు ఇలా చేయరా అన్నారనుకో, నువ్వు నాకు అధికారమా నాకు చెప్పడానికి అని అంటూ ఉంటారు చాలామంది. అంటే నీ పైన దేవునికి అధికారం ఇవ్వడం అంటే ఆయన ఏ మాటలు బైబిల్లో రాసించాడో అది వెంటనే ఫాలో అవ్వడానికి, ఎలాంటి పరిస్థితులు నీ ముందుకు వచ్చినా దాని ప్రకారం నడవడానికి నీపై పూర్తి అధికారం దేవునికి ఇవ్వడం, నీవు దేవునికి చేసుకునే మొక్కం లేకపోతే ఆరాధన అనుకునే భావానికి అది తెలియపరుస్తూ ఉంటుంది. ఈరోజు దేవుని మాట ఏవి చేయడానికి ఇష్టపడతామని చెప్పండి? అన్నీ చేయడానికి ఇష్టపడతావా? కొన్ని చేయడానికి ఇష్టపడతావా? అన్నీ చేస్తావా? కొన్ని మాత్రమే చేయడానికి ఇష్టపడతాం. ఎందుకు ఆ కొన్ని అని అంటే, అది మళ్ళీ నీకేదో తెచ్చిపెట్టాలి. మొన్న ఒక వీడియో చిన్న కనపడుతుంది. ఏంటంటే, ఆవిడ 21 రూపాయలు దేవుని దగ్గర పెట్టి నాకు 21 లక్షలు నాకు ఇచ్చే అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంది. ఎవరు ఆ వీడియో క్లిప్ వైరల్ చేస్తారనమాట. దేవుని దగ్గరికి ఇచ్చిన 21 రూపాయలు ఇవ్వాలి అనుకుంది, తనకి ఏదో రావాలని ఆశపడతా ఉంది. దేవుని మాటలు కొన్ని ఎందుకు చేయడానికి ఇష్టపడతాం అని అంటే, నాపై దేవునికి అధికారం ఇస్తున్నాను అని చూపించడానికి కాదు, దేవుని దగ్గర నుంచి ఏదో పొందుకోవడానికి చేయడానికి ఇష్టపడతా ఉంటారు. అది ఆ దేవునికి మొక్కే జీవితం కాదు, దేవునికి ఆరాధించే జీవితం, పూజించే జీవితం కానే కాదు. నాలుగోది ఏంటనంటే, ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయడం, దేవునికి మొరక్కడం, పూజించడం, ఆరాధించడం. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయడం. మనం చూస్తే అహరోను కుమారులు అన్యాజ్ఞ తెచ్చి ఏం చేసుకున్నారు? వారి జీవితాలు మరణానికి అప్పగించేసుకున్నారు. ఈరోజు దేవుడు చెప్పింది చేయడం ఒక ఎత్తు అయితే, చెప్పింది చెప్పినట్టుగా చేయడం మరొక మెట్టు.
ఈరోజు ఆలోచిస్తే ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయాలనంటే నీకు అర్థం అవ్వకపోయినా చేస్తావు, ఫలితం రాకపోయినా చేస్తావు, నువ్వు ఊహించినట్టుగా అది జరగకపోయినా నువ్వు చేస్తావు. అసలు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు ఏ మార్పు రాకపోయినా చేస్తావు. నువ్వు చేసేటప్పుడు నీ తండ్రి మాటను నెరవేరుస్తున్నావని చేస్తావు. ఈ 5 విషయాలు నెరవేరుస్తావు. ఆయన చిత్తం చేయడం అంటే, ఆయన చెప్పింది చేయడం అంటే ఈ 5 విషయాలు నెరవేరాలి. అలా చేసావా, నువ్వు దేవునికి మొక్కుతున్నావు, ఆయనకు పూజిస్తున్నావు, ఆయనకు ఆరాధిస్తున్నావు అనడానికి నీ జీవితం సాక్ష్యం అవుతుంది. ఆఖరికి ఏంటనంటే నిన్ను నువ్వే ఇచ్చేసుకోవడం. ఆ మాటే ఆయన చెప్పాడు మత్తయి సువార్త 4:10. ఆ మాటతోనే ఎదిరిస్తున్నాడు. బాబు సాతాను, నువ్వు నాకు ఎన్ని ఆఫర్లు చేసినా పర్వాలేదు, నేను ఆల్రెడీ నేను ఆయనకి ఇచ్చేసుకున్నాను. నేను నా జీవితం ఆయనది, నేను ఆయనకే మొక్కుతాను, ఆయనే నా దేవుడు అని నమ్మగలిగి ఆయన జీవితాన్ని ఇచ్చేసుకున్నాడు. ఈరోజు అలా చెప్పగలమా? మన జీవితం అంతా దేవుడేనా? జీవితం అంతా దేవుని కొరకేనా? జీవితం అంతా ఆయన కోసమే బతుకుదామని నిర్ణయం తీసుకున్న జీవితమేనా? అలా బతికే మన జీవితం అయితే ఈ విషయాలు ఆలోచించండి. మొక్కుతున్నాం అని చెప్పి చాలా విషయాలు, దేవుని పూజిస్తున్నాం, ఆరాధనకి వెళ్ళిపోతున్నాం అని చెప్పి దేవుని గురించి మనం చాలా విషయాలు చెప్తాం. కానీ ఆరాధనకి యోగ్యమైన జీవితం మనలో ఉండాలి అని అంటే, నేను ఆయనకే మొక్కుతున్నాను అనడానికి జీవితం అని అంటే ఇచ్చుట అనే జీవితంలో ఈ 5 లక్షణాలు మనం నెరవేర్చగలిగినప్పుడు మాత్రమే మనం దేవునిని ఆరాధించేవారుగా మారుతాం. ఈరోజు ఆలోచించండి, మనం ఎవరిని ఆరాధిస్తున్నాం, ఆరాధిస్తే ఎలా ఆరాధిస్తున్నాం అనేది మనకి స్పష్టత లేకపోతే మన జీవితం, లోకంలో చాలామంది దేవుని నమ్ముతున్నాం అని చెప్తూ, దేవుని వెంబడిస్తున్నామని చెప్తూ వారి ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, వారికి నచ్చింది చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా సత్యంగా ఆరాధిస్తున్న వారి జీవితపు ఫలము ఎక్కడానంటే వారు మరణించిన తర్వాత దేవుని ఎదుట మాత్రమే. ఈరోజు దానికంటే ముందు ఏదైనా పొందుకుందామని ఏ మార్గంలో వెంబడిస్తా ఉన్నా, ఏ దేవుని వెంబడిస్తా ఉన్నా మీకు చేదు వార్త, మనం వెంబడిస్తున్న దేవుడు సరి అయిన వాడు కాదు, మనం వెంబడించే పద్ధతి సరి అయింది కాదని చెప్పి గ్రహించి ఈరోజు ఈ మాటలు బట్టి మన జీవితాన్ని సరి చేసుకోవడానికి, బాగు చేసుకోవడానికి దేవుని సహాయాన్ని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం.